నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హనుమాన్ ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ మాడుగుల శివప్రసాద్ శర్మ గారు. నమస్కారం గురుగారు. అమ్మ ఆశీర్వచనం తల్లి. అయితే ఇప్పుడు ఆగస్ట్ 8 శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది. ఆగస్ట్ 8న నాగుల చవితి ఉందన్నారు కదా. సో నాగుల చవితి ఇంపార్టెన్స్ ఏంటి? ఎవరు చేసుకోవాలి? ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసంలో వచ్చేది. మొన్న కూడా రీసెంట్‌గా ఒకటి నాగుల చవితి, నాగుల పంచమి సంథింగ్ ఏదో వచ్చింది కదా. సో ఇది ఏంటి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మొన్న రాలేదమ్మా, మామూలుగా కార్తీక మాసంలో వస్తుంది నాగుల చవితి, మళ్ళీ పండుగ అనేటువంటిది చేసుకుంటారు. అది కార్తీక మాసంలో కాబట్టి అప్పుడు కూడా పాటిస్తారు. కానీ ప్రధానం ఏమిటి అంటే ఈ శ్రావణ మాసము, శ్రావణ శుద్ధ చవితి పంచమి, గరుడ పంచమి నోములని, చవితి నాగుల చవితి పండుగ అని రెండు చేసుకుంటారు. వీటి ప్రాధాన్యత ఏమిటి అంటే గరుడ పంచమి నోములు అనేటువంటివి కూడా ఉంటాయి. ఈ మధ్యకాలంలో మామూలుగా ఇప్పుడంటే మౌఢ్యం ఉంది కాబట్టి ఎవరికి వివాహాలు జరగలేదు. వివాహాలు కనుక జరిగి ఉంటే కొత్తగా పెళ్ళైనటువంటి స్త్రీమూర్తులు అందరూ కూడా ఈ గరుడ పంచమి నోములు అని 5 సంవత్సరాల పాటు నోముకోవడానికి పద్ధతి. ఎందుకు అంటే గర్భములో ఉండేటువంటి దోషాలు పోతే కానీ సంతానము అనేటువంటిది యోగము జరగదు. అలా గర్భదోషాలు ఏమైనా ఉంటే పోవటానికి మేలు. తర్వాత భార్యాభర్తల యొక్క అన్యోన్యతకు, స్త్రీమూర్తి యొక్క ఔన్నత్యానికి, ఆమె పసుపు కుంకుమలకు సంబంధించినటువంటిది కుజుడు కాబట్టి ఇవన్నీ కూడా సంతానానికి వీటికన్నిటికీ కూడా పనికొచ్చేటువంటి ఇది కాబట్టి మామూలుగా నాగుల చవితి పండుగ కళ్ళ దోషాలు, చెవి దోషాలు ఇట్లాంటివి ఏమైనా ఉన్నా చేసినా మామూలుగా రాహు కేతువు చక్షుపీడోపశాంతయ్య అని కూడా చెప్తుంటాం మనం. కళ్ళకు మా చెవులకు ఏదైనా చెవులో ఒకటేదో కారుతూ ఉంది అంటే మొక్కుపోయి ఉంటారు తల్లులు. అక్కడ చలిబిండి, నువ్వులతో తయారు చేసినటువంటి చలిబిండి అని పెట్టడం, బియ్యపిండి బెల్లంతో తయారు చేసినటువంటివి పెట్టడము. ఆ నాగుల చవితి పండుగ రోజు నువ్వులుంటలు అని అవి తయారు చేసి చేసుకోవటము. చాలామంది ఉపవాసం ఉండి నాగుల చవితి నాడు పాలు పోసి ఉపవాసం అని ఉండి మరుసటి రోజు గరుడ పంచమి రోజు కూడా మళ్ళీ పాలు పోసి ఉపవాస దీక్ష విరమణ అనేటువంటిది ఉంటుంది. అలా చేసేటువంటి వాళ్ళు ఎక్కువ. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు వివాహము కావాలి అనుకునేటువంటి వాళ్ళు కానీ, కాలసర్ప దోషాలు ఉండేటువంటి వాళ్ళు, కుజదోషం ఉండేటువంటి వాళ్ళు, ఆ దోషము పరిమాణం ఎంత ఉంది ఏమిటి అనేది ఉంటుంది. ఊరికే పూజలు చేసి మనం టెంకాయ కొట్టి అక్కడికి పోగానే పోతాయి అనేటువంటివి ఉండవు. కానీ శక్తి లేని వాళ్ళు, డబ్బులు ఎక్కువ పెట్టుకోలేని వాళ్ళు ఉంటారు కదమ్మా చాలామంది. మనం అందరూ ఉన్నవాళ్లే ఉండరు కదా, కలిగిన వాళ్ళే ఉండరు. వాళ్ళు ఈ పండుగలు ఇటువంటివన్నీ పూజలు ఎందుకు పెట్టారు అంటే, మరి శక్తి ఉండేటువంటి వాళ్ళు పోకూడదా అంటే పోవచ్చు. అంటే అందరూ సమానము. ఇటువంటి పండగల దగ్గర ఉన్నవాడి దగ్గర నుండి లేనివాడి వరకు అందరూ సమానముగా చేసుకునేటువంటి విధానము అనేటువంటిది తెలియజెప్పడానికి ఇలాంటి పండుగలు. అందరూ గుడికి వెళ్ళవచ్చు, ఎవరికి తోచినంత ఇది వాళ్ళు చేసుకోవచ్చు. అలా వెళ్ళి పుట్టకు పాలు పోసి, లేదా నాగ ప్రతిమలు ఉంటాయి ప్రతిష్ఠ చేసినటువంటివి ఆలయాల్లో, ఆ ప్రతిష్ఠ చేసినటువంటి నాగుల కట్ట అంటారు దాన్ని. ఆ నాగుల కట్టకు అక్కడ దానికి పోసి ముందు నీళ్లతో శుభ్రంగా కడిగి పాలు పోసి టెంకాయలు, జోడి టెంకాయలే తీసుకుని వెళ్ళాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. ఎప్పుడు కూడా 2 టెంకాయలు తీసుకువెళ్ళాలి. ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 2 టెంకాయలు. ఎందుకంటే వల్లీ దేవసేన 2 భార్యలు ఉన్నారని కాదు, సుబ్రహ్మణ్యేశ్వరుడు 2 నాలుకల వాడు కాబట్టి. ఇంకెవరికి 2 నాలుకలు ఉండవుగా, ఆయనకు 2 నాలుకలు కనుక ఎప్పుడూ కూడా 2 టెంకాయలు, జోడి టెంకాయలు కొడితే ఆయన సంతోషిస్తాడు. ఒకే టెంకాయ కొడితే ఉపయోగం లేదు. అంటే ఫలితం రావాలనుకుంటారు కాబట్టి చెప్తున్నాను. జోడి టెంకాయలు కొట్టి అక్కడ ఆ పాలు పోసినటువంటి పాలు కళ్ళకు అద్దుకొని లేదా కడుపులోకి తీసుకొని తీర్థములాగా తీసుకుంటే కొంతవరకు దోషాలు, గర్భదోషాలు పోవడానికి, ఏవైనా దోషాలు మామూలుగా వివాహం కావాల్సినటువంటి దోషాలు కానీ, కుజదోషాలు కానీ ఇలాంటివి ఉంటే పోవడానికి
ఇలాంటివి చాలా చేస్తూ ఉంటారు. అయితే కుజుడు రుణకారకుడు కూడా అని అంటూ ఉంటారు కదా. ధనం కూడా, ధన రుణ ఇది రెండు కూడా, వాక్కు విత్తం కుటుంబం నేత్ర సంకటం అని. ఉమ్. అయితే ఆ అప్పులు ఉన్న వాళ్ళు కానీ ధనానికి సంబంధించి ఆటంకాలు. లక్షణంగా అప్పులుండేటువంటి వాళ్ళు, రుణము తీర్చుకోవాలనుకునేటువంటి వాళ్ళు, వాళ్ళే అందరూ పోవలసిందే. రైట్. అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందే. ఇంకా ఏమిటి అంటే వాళ్ళకు చేతనైనటువంటి వాళ్ళు, కొంచెం అనుకూలం ఉంది అనుకునేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు 1.25 కిలో కందిపప్పు, కుజుడికి కందిపప్పు, కందులు కానీ కందిపప్పు కానీ, కందిపప్పు ఇస్తే బ్రాహ్మలు వండుకొని తింటారు. అవును. కందులు ఇచ్చారనుకోండి ఏం చేస్తారు, పక్కకు పెడతారు. అవును. అంటే ఒక ఇచ్చేటువంటిది సద్వినియోగం కావాలి. కావాలి. అప్పుడే అంత మనకు మంచివి అది- ఎందుకులే, తక్కువ ఇద్దాంలే అని ఇస్తుంటారు. కాదు, ఎప్పుడూ కూడా. ఎందుకంటే భగవంతుడికి భక్తుడికి అనుసంధానకర్త అర్చకుడు. ఉమ్. అర్చకుడు తింటే దేవుడు తిన్నట్ట అంటే తిన్నట్టే. ఎందుకంటే మన గురించి ఒక హారతి ఇచ్చిన, ఒక స్తోత్రం చేసిన, ఏమి చేసినా వీళ్ళు బాగుండాలి అనేటువంటి భావనతో దైవానికి ఇచ్చి మనకి ఇస్తాడు. కాబట్టి మధ్య వారధిగా ఉండేటువంటి వ్యక్తి కాబట్టి ఏదో ఒక బ్రాహ్మణుడికి ఇచ్చి అలా 1.25 కిలో అవి మామూలుగా ఈ కందిపప్పు అవి ఇచ్చి కొంత దక్షిణ అది ఇస్తే ఆ దోషం పోవడానికి మేలవుతుంది, అతనికి పడుతుంది. రైట్. కేవలం ఏదో బ్రాహ్మణ్ణి బతికిస్తున్నామనే దానికి ఇవ్వకూడదు. మన Hmm. దోషము పోవడానికి ఇస్తున్నామనేటువంటి దీంతో ఇస్తే అది మేలు జరుగుతుంది. అయితే ఈ విధానం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా పాటించాలని అంటారా? పిల్లల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే ఆరోగ్య రీత్యా ఏదన్నా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కానీ, పెళ్ళిళ్ళకి ఆటంకాలు వస్తున్నాయన్నా కానీ, ఎవరైనా సరే. అంటే నేనేమంటున్నానంటే అమ్మ, జాతక ప్రకారముగా ఏదైనా డబ్బు ఖర్చు పెట్టుకొని పూజలు చేసుకోలేని వాళ్లకు, ఇలా శక్తి లేని వాళ్లకు ఆ 1.25 కిలో 100, 200, 300 ఖర్చు పెట్టలేని పరిస్థితులు ఎవరికి ఉండవు. ఒక 500 ఖర్చు పెట్టలేని పరిస్థితి ఎవరికి ఉండదు అవును కదా. అవును. అటువంటి వాళ్ళకు శక్తి ఉండి నేను ఇది ఇస్తే చాలులే అనుకుంటే అది పోదు. ఉమ్. అది మరి చేయడం వేస్టా అంటే చేయండి అనేక రకాలుగా. ఇప్పుడు మనకు శ్రీరామనవమి వస్తే రాముల వారిని పూజిస్తున్నాము, కృష్ణాష్టమి వస్తే కృష్ణుడిని పూజిస్తున్నాము, మహాశివరాత్రి వస్తే శివుణ్ణి పూజిస్తున్నాము. ఇంతమంది దేవుళ్ళని ఎందుకు అంటే ఉమ్. అట్లా కాదు కదా. మన కర్తవ్యం మనం చేస్తూ వెళ్ళాలి. మనం ఏది ప్రతిఫలం అనేటువంటిది లేకుండా చేస్తూ ఉంటామో ఈ చేసినటువంటి పుణ్యఫలం అంతా ఎక్కడికి పోతుంది, మన పిల్లలకు వస్తుంది. మనం సంపాదించినటువంటి ఆస్తి ఎట్లయితే మిగిలబెట్టిండామో అది వాళ్లకు చెందుతుంది చెందదు అనేటువంటిది పక్కకు పెడితే, మనము చేసినటువంటి పూజ పుణ్యము ఈ ఫలమంతా కూడా పిల్లలకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది, వాళ్లకు మేలు జరుగుతుంది, వాళ్లకు వచ్చేటువంటి ఆపదలను కాపాడుకున్న వాళ్ళం అవుతాము. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. శ్రీకృష్ణ భగవానుడు దేవుడు అనేది అందరికీ తెలుసు, మాయావి అనేది కూడా తెలుసు. చిన్నతనములోనే రాక్షసులను చంపినవాడు. మరి శ్రీకృష్ణుని దగ్గర పెట్టుకొని కూడా పాండవులు అన్ని కష్టాలు పడాల్సిన అవసరం ఏముంది? ఆయన తలుచుకుంటే కష్టమే లేకుండా చేయొచ్చు కదా. అంటే కర్మ ఫలితం అనుభవించాలి. అయితే కర్మ ఫలితాలను అనుభవించేటువంటి దానికి తానేం చేయలేడు, కానీ అనుభవిస్తున్నప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులు రాకుండా తొలగించేటువంటి బాధ్యత అయింది. వాళ్ళు ఇబ్బంది పడకుండా అయితే చూసినాడు. గీతలో కృష్ణ భగవానుడు చెప్పింది అదే కదా, కర్మలను ఆచరించుట నీకు అధికారం ఉన్నది కానీ కర్మ ఫలాన్ని ఆచరించే కోరే అధికారం నీకు లేదు. అట్లని కర్మలు చేయుట మానరాదు అన్నాడు. మరి ఫలితం రానప్పుడు నేను ఎందుకు చేయాలి అంటే, నువ్వు ఆశించరాదు అన్నాడు. నీకెవరికి ఇవ్వాలనో భగవంతుడు ఇస్తాడు, ఆయనకు తెలుసు. నువ్వు పొద్దున్న లేచిన వేళ నుంచి దేవుని దగ్గర 2 చేతులు పెట్టుకొని కూర్చుంటే లాభం ఏం లేదు. నీకు ఎప్పుడు ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వకూడదు అనేది ఆయనకు తెలుసు. స్వామి, నా వంతు నేను పుష్పం పెట్టా, నా వంతు నీకు అభిషేకం చేశా, నా వంతు నీకు అర్చన చేశా, నా వంతు నేను ప్రతి సంవత్సరం ప్రతి పూజ చేస్తూనే ఉన్నా, నీ ఇష్టం తండ్రి అంటే ఏమి ఇవ్వాలనో ఇస్తాడు. నాకు ఇది కావాలా, నాకు ఇక్కడ కోట్లు వస్తే నీకు అక్కడ 2 లక్షలు ఇస్తా, ఇవన్నీ చెప్తే ఉపయోగం లేదు. అది భగవంతుడిని మనం చేసుకున్న, మనకి ఈ జన్మ ఎత్తినందుకు గాను మనము దేవుడికి ఏం చేయాలనో అవి చేసుకుంటూ వెళుతూ ఉంటే మన శక్తి కొద్దీ, ఆ శక్తి కొద్దీ మనం ఎప్పుడైతే చేసుకుంటామో, నీ భక్తి ప్రధానం అన్నాడు.
కొంతమంది వెండివి బంగారువి అన్నీ పెట్టి బ్రహ్మాండమైనటువంటి వెండి రథాన్ని పెట్టి అవి చేసి ఇవి చేసి చేస్తారు. ఇండ్లలో చేయడం తప్ప అంటే తప్పేం లేదు. వాళ్ళకు ఉంది, వాళ్ళు చేసుకుంటున్నారు అన్ని వెండి వస్తువులతో. వెండి చెంబు, వెండి తట్టలు, వెండి చెమ్మెలు అన్నీ పెట్టి చేసుకుంటున్నారు. పుణ్యమే, అమ్మవారు అనుగ్రహిస్తుంది కాక. కానీ భక్తి ప్రధానము. ఎన్ని ఉన్నా కానీ నువ్వు భక్తి అనేది మట్టిది నువ్వు మట్టి కలశము పెట్టుకున్నా నువ్వు చేసేటువంటి భక్తిని చూస్తాడు భగవంతుడు. నువ్వు ఎట్లాంటిది పెట్టినావు అనేటువంటివి చూడడం. రైట్. కనుక ఆ భక్తితో నువ్వు ఏది చేసుకున్నా పుణ్యప్రదమే అనేటువంటిది తెలియజేస్తుంది. అలాగే గురుగారు. సో ఆగస్ట్ 8 నాగుల చవితి ఎవరి స్తోమత కొద్దీ వాళ్ళు గురుగారు చెప్పిన విధి విధానాలను పాటిస్తే డెఫినెట్ గా దానికి తగ్గ ఫలితాన్ని మాత్రం చూడొచ్చు అని అంటున్నారు. ధన్యవాదాలు గురుగారు. జయస్తు.